పాట నంబర్ 18. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసి రండి దైవజనమా పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసి ఈరోజు ఈ పూజా బలి శాంతకుమారి కుక్కపట్నం శాంతకుమారి ఆత్మకు నిత్య విశ్రాంతి దేవుడు దయచేయాలని కుటుంబ సభ్యులు వారందరూ కూడా ఈ పూజా బలిని సమర్పించుకున్నారు. జయరాజు, రమేష్, ఎస్తేరు, దీప్తి మరియు ఇంకా జాన్సన్, ప్రవీణ్, రాజశేఖర్, అనిత, మౌనిక కుటుంబ సభ్యులు అందరినీ దేవుడు దీవించాలని కాపాడి నడిపించాలని ఈ పూజాబలి సమర్పింపబడుతుంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సామాన్య కాలంలో 15వ ఆదివారంలో మనం ఉన్నాము. ఈ ఆదివారం నాడు మనం గొప్ప సత్యాలను నేర్చుకోబోతున్నాము. దేవుడు మనందరినీ ప్రత్యేకంగా దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దేవుని ఆశీస్సులను ఇంకా హేరాళంగా పొందుకోవటానికి ఆటంకంగా ఉన్న మన తప్పిదములు పాపములను ఒప్పుకొని యేసు దగ్గర క్షమాపణ అడిగి ఈ పూజా బలిలో యోగ్య రీతిలో పాల్గొంటాం. సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. పాట నెంబర్ 120.
ప్రార్థించుద్దాము. ఓ సర్వేశ్వరా, సన్మార్గం నుండి వైదొలగి పెడత్రోవ పట్టువారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్య వెలుగును ప్రకాశింప చేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసము ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము, నీవు వెళ్ళి నా ప్రజలకు ప్రవచనము చెప్పుము. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు. మొదటి పట్టణము ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు. అమస్య ఆమోసుతో, దీర్ఘశాస్త్రి నీవిక యాదవులకు వెళ్ళిపోవు, అచ్చట ప్రవచనము చెప్పి పొట్టు పోసుకొనుము, ఇక బిడ్డైన మాత్రమున ప్రవచనము చెప్పవలదు. ఇది రాజు ఆలయము, ఈ రాజ్యమునకు చెందిన దేవాలయము అనేను. ఆ మాటకు ఆమోసు ఇట్లు కలుగు చెప్పాను, నేను భక్తికరము ప్రవచనములు చెప్పుకున్నట్లు కాను, ప్రవర్తనల సమాజములకు చెందిన వాడను కాను. నేను మతా కాపరిని, అతి చెట్లను పరామర్శించు వాడను. కానీ ప్రభువు గొర్రెల కాపరినైనా నన్ను పిలిచి, నీవు వెళ్ళి ఇశ్రాయేలులకు ప్రవచనము చెప్పుకొనమని ఆజ్ఞాపించాను. ఇది ప్రభువు వాక్కు. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. 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 నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. రెండవ పట్టణము, దేవుడు మనలను లోక సృష్టికి పూర్వమే క్రీస్తునందు తన వారిగా ఎన్నుకున్నాను. రెండవ పట్టణము,
పరిశుద్ధ వచనంలో 3 నుంచి 14 వరకు. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రైన దేవుడు స్తుతిపడునుగాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆత్మీయమైన ఆశీస్సును వస్తుచున్నాడు. ఆయన ఎదుట మనలను పవిత్రమగును, నిర్దోషులమగును ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారిగా ఎన్నుకొనెను. దేవుడు తనను ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులుగా తన చెంతకు చేర్చుకున్నటకు ఆయన ముందే నిర్ణయించుకుని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపావరములకు మనము దేవుని స్తుతింపము. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి. ఆయన కృపాైశ్వర్యములతో మన పాపములను క్షమింపబడినవి. ఆయన మనకు చాలా ఉదారముగా వసగిన దేవుని అనుగ్రహము ఎంత గొప్పదో కదా. తన సంపూర్ణ జ్ఞానం చేత, విషయ పరిచయము చేతను దేవుడు తాను ఉద్దేశించిన దానిని నెరవేర్చును. అంతేకాక క్రీస్తు ద్వారా తనను పూర్తి పరిపూర్ణము చేయదలిచిన చిత్తమును దేవుడు మనకు ఎరిగించెను. దివి ఎందలి భూమి ఎందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమును ఒకటిగా చేయుటయే దేవుని ప్రణాళిక. దానిని ఆయన పరిపూర్ణమైన సమయమున నెరవేర్చెను. సమస్తము దేవుని ప్రణాళికలను, నిర్ణయములను అనుసరించెను, జరుగును. కనుక అది ఆయన నిశ్చయించి దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశం కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథమమైన మనము దైవ మహిమను స్తుతింతుముగాక. మీ విషయములను, అంతేకాక మీ రక్షణను ప్రసాదించిన సువార్తను మనము సత్య సందేశమును మీరు ఆలకింపని మీరు క్రీస్తును విశ్వసించుతారు. అంతటా తాను వాగ్దానం చేసి పవిత్రాత్మను మీకు ప్రసాదించడం ద్వారా మీరు తన వారిగా దేవుడు దృఢపరచెను. దేవుడు తన ప్రజలు చేసిన వాగ్దానమును వారసత్వముగా మనం పొందుతాము అనుటకు ఆత్మయే హామీ. ఆయన మహిమను స్తుతింతుముగాక. ఇది ప్రభువాకు. ఆకాశము నుండి దిగివచ్చిన స్వరమానందరము, జోరాలు నదిలో అభిషేకునికి వందనము. ఆకాశము నుండి దిగివచ్చిన స్వరమానందరము, జోరాలు నదిలో అభిషేకునికి వందనము. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. మార్కు సువార్త అధ్యాయము 6 పరిశుద్ధ వచనములు 7 నుండి 13 వరకు. మార్కు సువార్త 6వ అధ్యాయము వచనములు 7 నుండి. యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి
బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను. ప్రయాణంలో మీరు చేతికర్రను తప్ప మరి ఏమీ తీసుకొని పోరాదు. రొట్టె గాని జోలె గాని సంచిలో ధనములు గాని వెంట తీసుకొని పోరాదు. పాద రక్షలు తొడుగుకొనుడు కానీ 2 అంగీలను తీసుకొని పోవలదు. మీరు ఎచ్చట ఒక ఇంట పాదము మోపుదురో అచ్చటి నుండి వెడలి పోగునంత వరకు ఆ ఇంటనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో మీ బోధను ఎవరు ఆలకింపరో వారికి తిరస్కార సూచకముగా మీ కాలి దుమ్మును అచ్చట దులిపి వెళ్ళిపోండు అని యేసు తన శిష్యులతో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలెనని బోధించి వారు అనేక పిశాచములను పారద్రోలిరి. రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థపరచిరి. ఇది క్రీస్తు సువిశేషము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు నాదునియందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరినీ చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు మీ అందరినీ నిండుగా దీవించునుగాక. ఈరోజు సువిశేష పట్టణంలో యేసు ప్రభు తన శిష్యులను తన చెంతకు పిలిచి వారికి అధికారం ఇచ్చి ఇద్దరిద్దరుగా వారిని గ్రామములకు పంపిస్తున్నారు. గ్రామాలకి పంపించి వారు ఏం చేయాలి? వాక్యం బోధించాలి, దయ్యమును వెళ్ళగొట్టాలి, సువార్తను ప్రకటించాలి, దేవుని రాజ్యం సమీపించినదని చెప్పాలి. ఈ విధంగా దేవుడే యేసు ప్రభువే వారిని అనేక స్థలాలకి పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మొదటి పట్టణంలో ఆమోస్ అనేటువంటి ప్రవక్తను దేవుడే పంపిస్తున్నాడు. ఆమోసు ప్రవక్త ఆయన గొర్రెలను మేపుతూ ఉన్న ఒక వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తి తన సొంత ఇష్టానుసారంగా వాక్యాన్ని బోధించడానికి రాలేదు, ప్రవచనం చెప్పడానికి రాలేదు. దేవుని యొక్క పిలుపు, దేవుడు ఆయనకు అలాంటి పిలుపు ఇచ్చారు కాబట్టి ఆ పనిని ఆమోసు చేశారు. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ మీ ముందు నిలబడుతున్నానంటే ఇది నా సొంత ఇష్టం కాదు. నేను నా సొంత ఇష్టం ప్రకారంగా ప్రయత్నిస్తే రాలేను. దేవుని చిత్తము, దేవుని పిలుపు, దేవుడు ఈ సమయంలో ఇలాంటి స్థలంలో నేను ఉంటాననేది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి దైవ సేవకులు, ప్రవక్తలు, గురువులు, కన్యాస్త్రులు వీరందరూ కూడా వారి సొంత ఇష్టానుసారంగా వారు రావటం లేదు పని చేయటానికి, దేవుని పని చేయటానికి. దేవుడు పిలిస్తేనే వారు రాగలరు. దేవుని యొక్క చిత్తం లేకుండా వారు రాలేరు. దేవుడి ప్రణాళిక లేకుండా మన గ్రామానికి రాలేరు. కాబట్టి దైవ సేవకులు మనం ఏం చేయాలి?
గౌరవించాలి. దైవ సేవకులకి మనం సహాయం చేయాలి. దైవ సేవకుల నోటి నుంచే వచ్చే మాటలు మనం వినాలి. విని దాని ప్రకారం మనం జీవించాలి. అప్పుడు మనకి ఆశీర్వాదము. యేసయ్య ఆ శిష్యులను పంపించినప్పుడు వారు దేవుని రాజ్యం గురించి, దేవుని వాక్కుల గురించి ప్రకటిస్తూ ఉన్నారు. వారిని స్వీకరించే వారికి సమాధానం, వారిని ఆహ్వానించే వారికి సంతోషం, వారిని తన ఇంటికి ఎవరు పిలిచారో వారందరూ కూడా దేవుడు పొందుకున్నారు. మనం కూడా దైవ సేవకులను పిలవాలి. వారు చెప్పే మాటలు వినాలి, వారికి సహాయం చేయాలి, వారికి తోడుగా ఉండాలి, వారికి ఆర్థిక సహాయము మరియు ప్రార్థన సహాయం చేయాలి. ఇలా చేసినట్లయితే మన కుటుంబం ఆశీర్వాదము పొందుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక కుటుంబం, ఒక గ్రామం, అక్కడ ఆ గ్రామంలో ఒక గురువుని ఏం చేశారంటే అవమానపరిచారు. ఒక గురువును అవమానపరిచి కొట్టి అతన్ని పంపించేశారు. అందువల్ల ఏమైంది, ఆ గ్రామము శాపానికి గురి అయిపోయింది. శాపం, వర్షం రావటం లేదు, కరువు రావటం జరిగింది. అక్కడ తినడానికి తిండి లేక మరియు ఇలాంటి ఒక శాపము కలిగి ఉంది ఆ గ్రామము. కారణము, ఒక దైవ సేవకుడిని వారు ఏం చేశారు, అవమానపరిచి తిట్టి కొట్టి పంపించారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని నామములో దేవుడు పంపించిన దైవ సేవకులను వారిని మనం ఎల్ల వేళలో గౌరవించి వారికి మనము తోడుగా, వారికి మన సహకారంగా ఉండాలి. కానీ ఎప్పుడు కూడా వారి హృదయాన్ని, మనస్సును మనము బాధపెట్టేవారుగా ఉండకూడదు, దుఃఖపరిచేవారుగా ఉండకూడదు. వారు కూడా మనుషులే. ఒకవేళ ఏదైనా బలహీనత ఉన్నా కూడా మన వారి కొరకు ప్రార్థించాలి. మన సొంత సహోదరుడుగా, సహోదరిగా భావించి వారి కొరకు మనం ప్రార్థిస్తున్నామంటే మన కుటుంబం ఆశీర్వాదం పొందుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన విచారణ గురువు, అసిస్టెంట్ గురువు మరియు మన గ్రామంలో ఉన్న కన్యాస్తులు, మన విచారణ ఉన్న కన్యాస్తులు అందరి కొరకు మనము వారంలో ఒకసారి 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థించాలి. శుక్రవారం, మంగళవారం 2 రోజులు ఒక పూటైన ఉపవాసం ఉండి వారి కొరకు ప్రార్థిస్తే నీ కుటుంబం హేరాళంగా ఆశీర్వాదములు పొందుతూ ఉంది. ఎప్పుడు కూడా వారి గురించి విమర్శించకూడదు. వారిని గురించి మనం చెడుగా చెప్పకూడదు, మాట్లాడకూడదు. ఇది మొదట సత్యము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ సత్యము, రెండవది ఏమిటంటే దేవుడు ఆ శిష్యులను పంపించినప్పుడు వారికి సలహా వసగుతున్నారు. సలహాలు, ఎట్లాంటి సలహాలు చదువుతామా? మార్కు 6వ అధ్యాయము 8, 9, 10 3 వచనములు చదవండి. ఒకరు చదువుగలిగిన వారు. ప్రయాణములో మీరు చేతి కర్రను తప్ప మరి ఏమీ తీసుకొని పోరాదు. రొట్టెను గాని, సంచిని గాని, ధనమును గాని వెంట తీసుకొని పోరాదు. 9 పాదరక్షలు తొడుగుకొనుడు కానీ 2 అంగీలను తీసుకొని పోవలదు. మీరు ఎచ్చట ఒక్క ఇంట పాదము మోపుదురో అచ్చటి నుండి వెడలిపోవునంత వరకు ఆ ఇంటనే ఉండురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇలాంటి సలహాలు దేవుడు వస్తున్నారంటే వారు, ఆ శిష్యులు ఎక్కువగా ఈ లోక
మీద, లోకంలో ఉన్న వస్తువుల మీద వారు హృదయం వెళ్ళకూడదు. లోకంలో ఉన్న వస్తువులు, లోకంలో ఉన్న లగ్జూరియస్ లైఫ్, దాని మీద వారు పడిపోకూడదు. సాధారణపూరితమైన జీవితం జీవించాలి. ఎక్కువగా మనము వస్తువులు కొనుక్కోవటము, మరి ఇంకా రకరకాలైన థింగ్స్ కొనుక్కోవటము, ఎప్పుడు కూడా కొనుక్కోవటం. చాలా మంది ఏం చేస్తారు, ఎప్పుడు ఇంటి నిండా వస్తువులు, సామానులు, ఇంటి నిండా ఎప్పుడు కొనుక్కుంటూ ఉంటారు. కానీ వాడుకోరు. వారు ఆశ కొని ఇంట్లో పెట్టాలి. అది మనకు పనికి రాకపోయినా కూడా ఇంటిలో విరాళంగా వస్తువులు ఉంటాయి. కానీ అప్పుడు ఏమవుతుంది, మన మనస్సు, హృదయం అంతా ఆ థింగ్స్ మీద, వస్తువుల మీదనే ఉండిపోతుంది. మన హృదయం, మనస్సు దాని మీద ఉంటే మనం దేవుణ్ణి ప్రార్థించలేము. దేవుడి వాక్యంలో మనము హృదయం పెట్టలేము. దేవుని మనము ప్రార్థించలేము. మరియు మనము దేవుని యొక్క మార్గంలో నడవలేము. అందుకే సాధారణ పూరితమైన జీవితము జీవించాలి. సాధారణ జీవితం జీవిస్తేనే మనకి ప్రార్థించడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. అవునా కదా? మనకి సమయం ఎక్కువ దొరుకుతుంది. మరియు ప్రార్థించడానికి సమయం, వాక్యం చదవడానికి సమయం దొరుకుతుంది, దేవునితో నడవటానికి సమయం దొరుకుతుంది. అలా ఎక్కువ సమయం దేవునితో ఉండవచ్చు. ఉదాహరణ, ఇంటిలో ఏదైనా ఒక వస్తువులు కొనుక్కోండి. టీవీ, ఫ్రిడ్జ్, ఫ్యాన్, ఏసీ, మరియు ఇంకా రకరకాల సెల్ ఫోను, 2-3 సెల్ ఫోన్ పెట్టుకొని కొందరు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక సెల్, అక్కడ ఒక సెల్, మరి ఇంకొక సెల్, మరియు ఇలా దాని మీదనే ఎప్పుడు చూస్తూ ఉంటే మనం ప్రార్థన చేయలేము. అందుకే ఏసీ అంటున్నారు, ఎక్కువ మీరు వస్తువులు తీసుకొని వెళ్ళకూడదు. బంగారం కానీ, డబ్బు కానీ, సంచి కానీ, జోలే కానీ ఇవన్నీ తీసుకొని వెళ్ళవద్దు. మీరు సాధారణంగా జీవిస్తేనే దేవుని ఆధారపడి జీవించగలరని ఇలాంటి సలహాలు దేవుడు వసగుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, హల్లెలూయా. నేను కర్నూలులో మదర్ తెరెసా సిస్టర్స్ ఉన్నారు. అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేదా వారు ఆ విచారణకి చాలాసార్లు వచ్చారు, మరియు పిల్లలకి పాటలు నేర్పించడానికి. అప్పుడు గమనించాను, వారి దగ్గర సెల్ ఫోన్ అనేది లేదు. కామన్ గా ఒక సెల్ ఫోన్ ఉంది. అది కూడా టచ్ మొబైల్ కాదు, టచ్ సెల్ ఫోన్ కాదు, సాధారణ చిన్న సెల్. దానితోనే అందరూ మాట్లాడుకోవాలి. కాబట్టి ఎందుకు అడిగాము, అప్పుడే ఫాదర్లేమో ఎక్కువగా ప్రేయర్లో ఉండగలుగుతాం, సేవ చేయగలుగుతాం. లేదంటే సెల్ ఫోన్ ఉంటే ఏం చేస్తారు, షార్ట్ వీడియో ఒకటి తర్వాత ఒకటి చూడటము, వీడియో చూడటము, మరి ఇంకా లేనిపోయినది చూడటము. అప్పుడు మన తలపులు ఏమవుతుంది, ప్రేయర్లో ఉండలేము, దేవుడితో ఉండలేము, మరి మన సమయం అంతా వృధా అవుతుంది అని కనుక వారు చెప్పారు. కాబట్టి సాధారణ పూరితమైన జీవితం మనము జీవించాలి. ఎక్కువగా మనం పెద్ద పెద్ద ఇల్లు, రాజభవనము, అట్లాంటి ఇల్లు కొనాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, అవసరం లేదు. మనం ఈ లోకంలో ఉట్టిగా వచ్చాము, తిరిగి ఉట్టిగానే వెళ్ళబోతున్నాము. ఏమి లేని వారుగా వచ్చాము, వెళ్ళేటప్పుడు కూడా ఏమి లేని వారుగానే వెళ్తాము. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకు మనము దేవుణ్ణి ఆధారపడి జీవించాలి. కుడి చేతుల పైకి చెప్పండి, యేసయ్యా, యేసయ్యా, నేను ఎల్ల వేళలో నిన్ను మాత్రమే ఆధారపడి జీవించాలి. యేసయ్యా, నేను ఈ లోకంలో ఉన్న డబ్బులు కానీ, ఆస్తిని కానీ, ప్రజలు కానీ ఆధారపడి జీవించకూడదు.
హల్లెలూయా. హల్లెలూయా. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకరు. సామెతలు 3:5. Proverbs 3:5. నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్ముము, నీ తెలివితేటల మీద ఆధారపడకము. అందరు గురించి పైకి చెప్పండి. నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్ముము, నీ తెలివితేటల మీద ఆధారపడకము. ఎడమ చేతి పైకి లేపి నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్ముము, నీ తెలివితేటల మీద ఆధారపడకము. రెండు చేతులు పైకి లేపి సామెతలు 3:5. నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్ముము, నీ తెలివితేటల మీద ఆధారపడకము. హల్లెలూయా. 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 రెండవ సత్యము. మూడవ సత్యం ఏమిటంటే ఈ రోజు రెండవ పట్టణంలో ఒక వాక్యం చదువుకుందామా? ఎఫెసీయులకు రాసిన లేఖ 1:7. ఎఫెసీయులకు రాసిన లేఖ 1:7వ వచనం. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి, ఆయన కృపా ఐశ్వర్యములచే మన పాపములను క్షమింపబడినవి. ఎంత గొప్ప వాక్యం చూడండి. మనందరికీ కూడా సంతోషకరమైన ఒక వాక్యం ఈ రోజు. మరొకసారి చదవండి. ఈ సైడ్ ఒకరు చదవండి, పురుషుల్లో ఒకరు. బైబిల్ ఎవరు తీసుకురావాలి? ఈ సైడ్ అందరూ బైబిల్ తీసుకురావాలి. క్రీస్తు ఎఫెసీయులకు రాసిన లేఖ 1:7. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి, ఆయన కృపావరములచే మన పాపములు క్షమింపబడినవి. అందరూ చెప్పండి కొట్టండి. అవును, మన పాపములను యేసయ్య తన రక్తముతో కడిగి శుద్ధి చేస్తున్నాడు. కాబట్టి మనం చేసిన తప్పిదములు పాపములకు పరిష్కారం దేవుని యేసు ప్రభువు యొక్క రక్తము. యేసు ప్రభువు రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తుంది, శుద్ధి చేస్తుంది. మనం పరలోకానికి వెళ్ళడానికి మనల్ని అర్హులుగా మనల్ని మార్చడానికి శక్తి ఉంది యేసు ప్రభు రక్తం. కాబట్టి ఏ ఒక్కరు కూడా నిరుత్సాహంలో పడిపోకూడదు. నేను పాపం చేశాను, తప్పు చేశాను, బలహీనత పడిపోయాను, నాకు విమోచన లేదు, నాకు రక్షణ లేదు, నాకు నరకమే అని ఎవరు అట్లా అనుకోకూడదు. కానీ ఎట్లాంటి పాపమైనా సరే, ఎట్లాంటి ఘోరమైన పాపమైనా సరే, యేసు ప్రభు రక్తంలో విమోచన ఉంది, రక్షణ ఉంది. యేసు ప్రభు రక్తము ద్వారా మనకి పరలోక రాజ్యం దొరుకుతుంది. యేసయ్యకి మన్నించలేని పాపం ఏమీ కూడా లోకంలో లేదు. ఆయన అన్ని పాపములను మన్నించడానికి ఆయనకి అధికారం ఉంది. కాబట్టి ఒకవేళ అనుకోవచ్చు, ఒక వ్యక్తి వచ్చి అడిగారు, ఫాదర్ నేను ఘోరమైన పాపిని, నేను 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా అన్ని పాపములు చేశాను, నన్ను కూడా దేవుడు మన్నిస్తారా, ఆయన నన్ను మన్నించడానికి అధికారం ఉందా అని అడిగాడు. అప్పుడు చెప్పాను,
మీ పాపములను ఆయన ఒక్క చుక్క రక్తము చాలు మిమ్మల్ని కడిగి శుద్ధి చేస్తారు. యేసయ్యా నన్ను కడిగి శుద్ధి చేయండి అని అడుగు అని చెప్పి నేర్పించాను. నేను అలా ప్రార్థించాడు, సమాధానం పొందుకున్నాడు. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా. ఒక సహోదరి వచ్చి ఈ విధంగా నాకు చెప్పింది, ఫాదర్ నా భర్త చాలా మంచివాడు. ఫస్ట్ భర్త వచ్చి చెప్పాడు, ఫాదర్ నా భార్య సంతోషంగా ఇంట్లో ఉండటం లేదు, ఆమె ఎప్పుడు కూడా దుఃఖముతో ఉంది, ఈ బాధతో ఉంది, నాతో సంతోషంగా మాట్లాడటం లేదు, ఏమో ఆమె మనసులో ఏదో వాదిస్తుంది. ఫాదర్ నా భార్యతో మాట్లాడి ఆమె కొరకు ప్రార్థించండి అని ఈ విధంగా భర్త అన్నాడు. నేను పిలిపించి ఆమెతో మాట్లాడి ఎందుకమ్మా ఇట్లా ఉన్నారని ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, ఫాదర్ నా భర్త చాలా మంచివాడు, కానీ నేను పెళ్లి ముందు తప్పు చేశాను, పాపంలో పడిపోయాను, దాని వలన నేను నా భర్తతో సంతోషంగా ఉండలేకపోతున్నాను. ఇలాంటి మంచి వ్యక్తికి నేను ద్రోహం చేస్తున్నానని నా మనసు వాదిస్తుంది ఫాదర్. అందుకే నేను సంతోషంగా ఉండలేకపోతున్నానని ఈ విధంగా ఏడ్చి చెప్పింది. నేను అన్నాను, అమ్మా ఇదిగో మీ పాపములను యేసయ్య మన్నించాడు. ఒక బావిలో నీరు ఉంది, ఆ నీటిలో ఒక పెద్ద రాయిని తీసి ఆ నీటిలో త్రోసివేసినప్పుడు ఏమవుతుంది? ఆ రాయి కనబడుతుందా అని అడిగాము. లేదు ఫాదర్. అదే విధంగానే మీ పాపం అనేటువంటి ఈ రాయిని తీసి ఆ బావిలో ఉన్న ఆ నీళ్లు యేసు ప్రభు రక్తముగా మీరు యేసు ప్రభు రక్తం అని మీరు అనుకోండి, ఈ రాయి మీ పాపం అనుకోండి, దీన్ని తీసి ఆ బావిలో పారేయండి అని చెప్పినప్పుడు అదేవిధంగా చేసింది. ఆ రాయి ఇప్పుడు కనపడుతుందా? కనపడటం లేదు ఫాదర్. అదేవిధంగా మీ పాపములు అన్ని యేసయ్య కడిగి శుద్ధి చేశారు. ఇంకా దాని గురించి ఆలోచించవద్దు, దాని గురించి ఆలోచించి బాధపడవద్దు, నిరుత్సాహంలో పడిపోవద్దు. నీకు దేవుడు క్షమాపణ ఇచ్చారు, నూతన జీవితాన్ని ఇచ్చారు, మీరు పరిశుద్ధంగా మారిపోయారు, విశ్వసించు అని చెప్పి ప్రార్థించాను. తర్వాత ఆమె సంతోషంగా వెళ్ళింది. అవును ఫాదర్, ఇప్పుడు నాకు సమాధానంగా ఉంది, సంతోషంగా ఉంది అని ఇంటికి వెళ్ళి భర్తతో సంతోషంగా ఇప్పుడు వారు జీవిస్తున్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడో ఏదో జరిగింది, దానిని యేసయ్య రక్తముతో యేసయ్యను కడగండి, శుద్ధి చేయండి అని ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని మన్నిస్తారు, శుద్ధి చేస్తారు. ఇంకా దాని గురించి ఆలోచించవద్దు, బాధపడవద్దు. దాని గురించి ఆలోచించి బాధపడద్దు ఉంటే మన ఆరోగ్యాన్ని మనం పోగొట్టుకుంటున్నాము. మరి దానివల్ల వ్యాధి, మరి కుటుంబంలో సమాధానంగా ఉండలేము, సంతోషంగా ఉండలేము. కాబట్టి అన్నిటినీ యేసయ్యకు సమర్పించుకొని యేసయ్యను కడిగి శుద్ధి చేయండి అని ప్రార్థిస్తే చాలు, దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గిల్ట్ ఫీలింగ్ మనసులో ఉండకూడదు. గిల్ట్ ఫీలింగ్ guilt feeling is very poisonous than the sin. పాపం కంటే ఈ గిల్ట్ ఫీలింగ్ చాలా ఘోరమైనది. అదే మనల్ని పరలోకానికి వెళ్ళకుండా అదే మనల్ని ఆపివేస్తుంది. కాబట్టి సమాధానంగా, సంతోషంగా, ఆనందంగా ఉండటానికి ఇదే మార్గము. అందరి వచనాన్ని చెప్పండి. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి. ఆయన కృపా ఐశ్వర్యములచే మన పాపములు క్షమింపబడినవి. మరొకసారి, క్రీస్తు
రక్తము వలన విముక్తులమైతిమి. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి. ఆయన కృపా ఐశ్వర్యములచే మన పాపములు క్షమింపబడినవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదట సత్యం, దేవుడు ప్రతి ఒక్క దైవ సేవకుడిని దైవ సేవకురాల్ని ఆయనే పంపిస్తున్నారు, ఆయనే నిర్ణయం చేస్తున్నారు. మొదటవది. రెండవది, మనము సాధారణపూరితమైన జీవితం జీవించాలి. మూడవది, యేసు రక్తము వలన మనకి పాప క్షమాపణ. ఇప్పుడు మనం అందరూ ప్రార్థించుకుందామా? అందరూ కూడా మనము ప్రార్థించుకుందాం. మోకరించగలిగే వారు మోకరించవచ్చు, మిగతా వారు కూర్చొని లేదా నిలబడి ప్రార్థనలో ఏకీభవించవచ్చు. జయం 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 యేసు రక్తమే జయం. జయం 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 సిలువ రక్తమే జయం. జయం 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 యేసు రక్తమే జయం. జయం 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 సిలువ రక్తమే జయం. యేసయ్యా దయ్యాలను పారదోలును, యేసయ్యా సాతాను కాల్చివేయును, యేసయ్యా దయ్యాలను పారదోలును, యేసయ్యా సాతాను కాల్చివేయును. జయం 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 యేసు రక్తమే జయం. జయం 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 సిలువ రక్తమే జయం. అందరూ జయం 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 యేసు రక్తమే జయం. జయం 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 సిలువ రక్తమే జయం. జయం 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 యేసు రక్తమే జయం. జయం 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 సిలువ రక్తమే జయం. సిలువలో కాచిన యేసు రక్తము పాపము నుండి కడిగివేయును. సిలువలో కాచిన యేసు రక్తము పాపము నుండి కడిగివేయును. రక్షణనిచ్చును సిలువ రక్తము, రక్షపరచును యేసు రక్తము. రక్షణనిచ్చును సిలువ రక్తము, స్వస్థపరచును యేసు రక్తము. స్వస్థపరచును యేసు రక్తము. స్వస్థపరచును యేసు రక్తము. యేసు దయ్యాలను పారదోలును, యేసయ్యా సాతానుని కాల్చివేయును, యేసయ్యా దయ్యాలను పారదోలును, యేసయ్యా సాతానుని కాల్చివేయును. జయం 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 యేసు రక్తమే జయం. జయం 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 సిలువ రక్తమే జయం. జయం 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 యేసు రక్తమే జయం. జయం 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 సిలువ రక్తమే జయం. అదే జయం 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 యేసు రక్తమే జయం. జయం 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 సిలువ రక్తమే జయం. మనముతో యేసు రక్తము దోషములన్నీ కడిగివేయును. మనముతో యేసు రక్తము దోషములన్నీ కడిగివేయును. రక్షించును సిలువ రక్తము, సంధించును యేసు రక్తము. సంధించును సిలువ రక్తము, సంధించును యేసు రక్తము. శాంతి ఇచ్చును సిలువ రక్తము, శాంతి ఇచ్చును యేసు రక్తము. యేసయ్యా దయ్యాలను పారదోలును, యేసయ్యా సాతానుని కాల్చివేయును. అందరూ యేసయ్యా దయ్యాలను పారదోలును, యేసయ్యా సాతానుని కాల్చివేయును. జయం 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 యేసు రక్తమే జయం. జయం 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 సిలువ రక్తమే జయం. అందరూ జయం జయం
Hallelujah.
ప్రార్థించుకుందాం. స్తోత్రం యేసయ్యా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా యేసయ్యా, అందరిని దీవించండి, అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఈ ఆదివారం నాడు ప్రభువా నేను వెదకి వచ్చిన అందరినీ తాకండి, ముట్టండి, అభిషేకించండి, శాంతి సమాధానం ఇవ్వండి, సంతోషం దయచేయండి, కాపాడండి, చేతులు బాధలుగా ఉండండి. యేసయ్యా, చదువుతున్న పిల్లలందరికీ మంచి చదువు ఇవ్వండి, జ్ఞానము బుద్ధి తెలివితేట దయచేయండి. యేసయ్యా, ఈ యొక్క గ్రామాన్ని దీవించండి, ప్రజల్ని దీవించండి. యేసయ్యా, ఉద్యోగాన్ని ఆశీర్వదించండి, చేసిన పనిని దీవించండి. యేసయ్యా, చేతులు బాధలుగా ఉండండి, కాపాడండి. గొప్ప దేవా, మహిమల దేవా, వ్యాధులు ఉన్న వారికి విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి. యేసయ్యా, వ్యాధులు ఇదిగో వీరి శరీరంలో ఉన్న వ్యాధులు యేసు నామములో శపింపబడును గాక. వ్యాధులు యేసు నామములో మాయమగును గాక. నడుము నొప్పి, మోకాలు నొప్పి, తల నొప్పి, ఇంకా రకరకాలైన నొప్పిలు యేసు పరిశుద్ధ నామములో శపింపబడును గాక. యేసు నామములో మారును గాక. ప్రతి ఒక్కరికి స్వస్థత యేసు నామములో దిగి వచ్చును గాక. యేసు నామములో అందరికీ విడుదల, సంతోషం, సమాధానం దిగి వచ్చును గాక. యేసయ్య అందరిని తాకుతూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు. అప్పు బాధలు ఉన్న వారికి యేసు నామములో ఇదిగో నీకు దేవుడు యేసయ్య డబ్బు వస్తువును గాక. యేసు పరిశుద్ధ నామములో అప్పు బాధలు మారును గాక. ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వండి,
ఇవ్వండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వండి, ఆశీర్వదించండి, కాపాడండి యేసయ్యా. నిద్ర లేని వారికి మంచి నిద్ర దయచేయండి, ప్రశాంతత ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, కాపాడండి ప్రభువా. యువతి యువకులను దీవించండి, చిన్నారి పిల్లల్ని దీవించండి, అందరినీ కాపాడండి యేసయ్యా. యేసయ్యా, అడుగులు నీకు ఇవ్వబడును, తట్టులు నీకు తెరవబడని చెప్పిన ప్రభువా అడుగుతున్నాము. మేము అందరం కలిసి అడుగుతున్నాము. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ప్రార్థిస్తున్నాం, అక్కడ నేను ఉన్నానని పలికిన ప్రభువా, ఇదిగో మేము ఇద్దరు ముగ్గురు కాదు, చాలా మంది కలిసి ప్రార్థిస్తున్నాము. ప్రార్థనను వినండి ప్రభువా. మంచి వర్షం దయచేయండి, ఆశీర్వదించండి, అందరిని దీవించండి. యేసయ్యా ప్రతి ఒక్కరిని తాకుతూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు, అభిషేకిస్తూ ఉన్నాడు, అందరిని ఆస్వాదిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం. ప్రయాణంలో చెరువులు బాధలుగా ఉండండి, అపాయ ప్రమాదం నుండి కాపాడండి, దురాత్మ శక్తుల నుండి కాపాడండి, చేతపడి శక్తుల నుండి కాపాడండి, మందిర తొందర నుండి కాపాడండి యేసయ్యా. దీవించండి ప్రభువా, నీకే స్తోత్ర వందనాలు యేసయ్యా. కాపాడండి మా మేత్రాసును దీవించండి, బిషప్ గౌరంగా చౌరస్ని దీవించండి, మా విచారణ గురువు ఫాదర్ డేవిడ్ అబ్రహాన్ని దీవించండి, అసిస్టెంట్ విచారణ గురువు ఫాదర్ సుందరరాజు దీవించండి, బ్రదర్ గారిని దీవించండి, ప్రజల్ని దీవించండి, ఈ యొక్క గ్రామాన్ని దీవించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన అన్నింటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు అర్పణ గీతం పాడండి. సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారం మగునకల ప్రార్థింపుడు.
అనేకులు వారసత్వం సమయకులకు క్రైస్తవ ప్రభుత్వం ద్వారా ఇక్కడ నిశ్చయించబడుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న ఈ నీ శ్రీ సభ అర్పణలను దయతో వీక్షింపుము. ఈ అర్పణలను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పావిత్ర్యములో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ పని చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకే నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చొచ్చు, నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించొచ్చు. అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమను అనుభవించను. ఇట్లు అతడు మనకు సంఖ్యను కలిచి ఉతాను అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పరిశుద్ధుడు, 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 పరలోకములో భూలోకములో నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువారు ఆశీర్వదింపబడినవారు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడకు సర్వ పవిత్రతకు ఉంటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచ ప్రతిమానుచున్నాను. ఈ విధమైన మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు సులభ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లానేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చొచ్చి ఇట్లానేమో, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
స్మరించుచు జీవము నొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలి వారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గోరంట్ల జోనస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులు చేయము. ఉతాన భగదును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములకు చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లికి మరియు మాతతోను పునీత అపోస్తలతో ఆదరణ నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పెట్టైన సర్వేశ్వర, పవిత్రాత్మకు ఏకమైందు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిద్దాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. తనకి కావలసిన ఆయన మాకు నేర్చుకోండి, మా యొక్క పుట్టిన వారిని మేము మన్నించినట్లు మా పుట్టిన మీరు మన్నించండి. మమ్మల్ని శుద్ధ ప్రవేశం యొక్క క్రియల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయా అనుగ్రహముల వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో రచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసను వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానములు తెలుపుకుందాము. సర్వేశ్వరుని గల పిల్ల, లోకం యొక్క ఆదరణశీల మాకు తెలిసిపడి, సర్వేశ్వరుని గల పిల్ల, లోకం యొక్క ఆదరణశీల మాకు తెలిసిపడి, సర్వేశ్వరుని గల పిల్ల, లోకం యొక్క ఆదరణశీల మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్లలు ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. పార్ట్ నెంబర్ 430. క్రీస్తు రాజా దిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజనులు గైకొను మా దేవా, అంజనులు గైకొను మా దేవా, ఓ క్రీస్తు రాజా దిరాజా, నీవి గురునా నీ పాలుగునగా నా
చెరుదెందు స్వామి నిన్ను స్వీకరింప ఓ క్రీస్తు రాజాధిరాజా ఓ ప్రేమావతార రూపా అంజలిలో దైకును మా దేవా అంజలిలో దైకును మా దేవా ఓ క్రీస్తు రాజాధిరాజా ఆత్మ శరీరములు అతి కల్మషములు మన వాక్కులెల్లా బహువిషములు ఆత్మ శరీరములు అతి కల్మషములు మన వాక్కులెల్లా బహువిషములు కరుణాలుగాల కనికరము చూపి నీవెందుకుడువా నేర్పించు స్వామి కరుణాలుగాల కనికరము చూపి నీవెందుకుడువా నేర్పించు స్వామి ఓ క్రీస్తు రాజాధిరాజా ఓ ప్రేమావతార రూపా అంజలిలో దైకును మా దేవా అంజలిలో దైకును మా దేవా ఓ క్రీస్తు రాజాధిరాజా నాయాత్మశక్తి నీ గోరు శరణం నారాక్షణముకై నీ పంచజేరి నాయాత్మశక్తి నీ గోరు శరణం నారాక్షణముకై నీ పంచజేరి భయభీతి అమరా బహుభక్తి పరలా జగదీపు స్వామి నిన్ను స్వీకరింప భయభీతి అమరా బహుభక్తి పరలా జగదీపు స్వామి నిన్ను స్వీకరింప ఓ క్రీస్తు రాజాధిరాజా ప్రార్థించుద్దాము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావము అధికమగులుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. దేవలోక సుందరి ఎవరు ఈ భూమిలో ఇన్నాళ్ళు నే చూడలేదు చూడబోలుగా. దేవలోక సుందరి ఎవరు ఈ భూమిలో ఇన్నాళ్ళు నే చూడలేదు చూడబోలుగా. పరిపూర్ణ సుందరి భూమిలో నా మానవులకు నీవే చాలు వేరే కారు నాగ ప్రియ మరియమ్మ. భక్తి కోసం మాణిక్యాలు విడిచిపెట్టారు వారు భక్తి కోసం మాణిక్యాలు విడిచిపెట్టారు. దేవలోక సుందరి ఎవరు ఈ భూమిలో ఇన్నాళ్ళు నే చూడలేదు చూడబోలుగా. పితా పుత్ర పవిత్రాత్మ ప్రియ సహోదరి సహోదరులారా, వచ్చే వారం ఆదివారం పెద్ద పదలు వస్తారు, వచ్చి జ్ఞానస్నానం ఇస్తారు. ఎవరైనా
జ్ఞానస్థానం పొందుకోవాలని ఉంటే ఇప్పుడు పేర్లు ఇవ్వాలి. ఉపదేశికి పేర్లు ఇవ్వండి అని రాసుకొని వాళ్ళు తెలియజేస్తారు. కాబట్టి వచ్చే వారం తయారు వారండి జ్ఞానస్థానం వారు. ఏది బాగా అది చేస్తాం అందరూ ఉన్నప్పుడే తీసుకొచ్చి పెట్టు దూరం బాగుంది సమయాన్ని స్టడీ చేస్తారు. అది ఇంట్లో కొంచెం కార్యం ఉండేది కదా ఫాదర్, చేయకూడదని అందుకు చేయలేదు. చేస్తాను అదే దానికే సంబంధం లేదు. ఏమో చేయకూడదు ఏమోనని ఆ బీరో ఇక్కడ పెట్టాలంటారు. దానికి సంబంధం లేదు. మనకు అట్లాంటి ఏం కార్యం అదే మన అయిపోయింది. అట్లా దానికి ఏముందండి, దానికి దేనికి సంబంధం దానికి సంబంధం మీ కథ బాగుంది. ఏమంటే వాడిని బాగా నచ్చింది. ఏం లేదు. ఈ వారంలో వచ్చింది, ఈ వారం రాలేదు. నేను వారం సెలవరాజు వచ్చింది. పోయిన వారం నువ్వే కదా నాకు కూర్చుకొని పోతే ఇంటి దాకా. ఇక్కడ వచ్చిన వీడియో ఆడమేసి